అంటే కొంచెం గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ ప్రాజెక్ట్స్ అనగానే కొంచెం ఎక్స్‌పెన్సివా అన్నట్టుగా ఉంటుంది. లేదు అసలు అది ఒక అపోహ. ఓకే. ప్రాజెక్ట్ మొదల నుంచి కనుక మనం ముందే అనుకుని దాన్ని కనుక ఈ పారామీటర్స్ అన్ని ఫాలో అవుతా ఉంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువే అవ్వదు, దానివల్ల ఎక్కువ రేట్ కూడా ఉండదు. ఓకే. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు వెంటిలేషన్ పరంగా అయినా సరే, ఆ సాయిల్ ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో అనేసి ఈ గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేసి విజయసాయి గారు చక్కగా వివరించారు. సార్ మరి మరో విషయం, అంటే జనరల్గా ఈ గ్రీన్ ప్రాజెక్ట్స్ గురించి చాలా మంది మా ప్రేక్షకులకు తెలియదు, ఇంక్లూడెడ్ మీ. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇలాంటి ఏదైనా ప్రాజెక్ట్స్, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా అంటే మీరు చేస్తున్నారు? మేము ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయింది ఓక్ రిడ్జ్ పక్కన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ అని 420 అపార్ట్మెంట్లు 6 ఏకర్స్లో డెవలప్ చేసాము. వీటిలో మేజర్గా ఏం చూస్తామంటే మేము ఇచ్చేటప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎంత కాస్ట్లీ మెటీరియల్ ఇన్సైడ్ వాడామనేది కాకుండా లైటింగ్ వెంటిలేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లైటింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఉండే కస్టమర్లకి ప్రాజెక్ట్లో కనుక లైటింగ్ బాగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అవును. అలాగే వెంటిలేషన్ బాగా ఉంటే కూడా వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని లైటింగ్ అండ్ వెంటిలేషన్ ఒక కండిషన్ ఏంటంటే గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్లో 75% ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది అపార్ట్మెంట్ డ్యూరింగ్ డే టైమ్ న్యాచురల్ లైట్తో సర్వైవ్ అవ్వాలి. ఇంటిలో మనం ఆర్టిఫిషియల్ లైట్లు వేసుకోకుండా న్యాచురల్ లైట్తో సర్వైవ్ అవ్వాలి. అది డిజైన్. సో దాన్ని బట్టి విండోస్ ఎక్కడెక్కడ పెట్టాలి, విండో సైజ్ ఎంత ఉండాలి అది కూడా స్పెసిఫైడ్ చేస్తారు. అలాగే క్రాస్ వెంటిలేషన్. సో మనకి తెలియని విషయం ఏంటంటే ఇంట్లో కూడా మనకు పొల్యూషన్ ఉంటుంది. ఇంట్లో తలుపులన్నీ వేసుకున్నా మనకు పొల్యూషన్ ఉంటుంది. ఏం పొల్యూషన్ అంటే ఎలక్ట్రానిక్ పొల్యూషన్, ఎలక్ట్రికల్ పొల్యూషన్, తర్వాత కిచెన్లో గ్యాస్ మండించడం వలన, కిచెన్లో కుకింగ్ వలన వచ్చే పొల్యూషన్, ఇదంతా కూడా ఇంట్లో ఉండిపోతుంది. మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని కర్టన్లన్నీ వేసి తలుపులన్నీ వేసి ఏసీలంతా వేసి ఉంటున్నాం. బట్ మీరు ప్రతిరోజు ఒకసారి ఇల్లు తలుపులన్నీ తీయకపోతే ఆ పొల్యూషన్ ఇంట్లో అలాగే ఉండిపోతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. సో అందుకని ఫ్లష్ అవుట్ అంటారు. అంటే మీరు ఒకరోజు ఉదయం అన్ని కనుక తలుపులు తీసేస్తే మీ ఇంట్లో ఉన్న పొల్యూషన్ అంతా బయట నుంచి వచ్చే గాలి వలన బయటకు వెళ్ళిపోతుంది. అదొక ఇంపార్టెంట్ మెజర్. కానీ